ఇండియన్ బిజినెస్ ఎంటిటీస్‌లో ద బెస్ట్ పబ్లిక్ ఎంటిటీగా పేరున్నటువంటి లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. తను చేసే బిజినెస్, తను చేసే ఆపరేషన్స్ ఇండియాలో అండ్ ఈవెన్ ఔట్‌సైడ్ ఇండియా గూడా ఎట్లా ఆపరేట్ చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. మన ఎల్ఐసి నెట్వర్త్ చూస్తే యాపిల్, జీఈ లాంటి పెద్ద పెద్ద కంపెనీల కంటే కూడా చాలా హై నెట్వర్త్తో రన్ అవుతున్నటువంటి కార్పొరేషన్ ఇది. ఇండియన్ పార్లమెంట్ జూన్ 18, 1956 రోజు ఎల్ఐసి యాక్ట్ పాస్ చేసి 200 పైగా కంపెనీస్ని ఒకే కార్పొరేషన్గా ఫామ్ చేస్తూ ఎల్ఐసి కార్పొరేషన్ని ఫామ్ చేశారు. ఎల్ఐసి స్థాపించినప్పుడు మూలధనం ఓన్లీ 5 crores మాత్రమే ఉండేది. టూ 2019 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు 31 lakh crores నెట్వర్త్ ఉన్నటువంటి ఎల్ఐసి సంస్థ 2006 వరకు కూడా ఇండియన్ జీడిపిలో 7% కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చింది. ఎల్ఐసికి బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇండియాలో మాత్రమే కాకుండా అదర్ కంట్రీస్, వేరే దేశాల్లో కెన్యా, మారిషస్, బహ్రెయిన్ లాంటి దేశాల్లో, యుఏఈ, కువైట్, ఒమాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, సింగపూర్, యూకే, ఫిజీ ఇట్లాంటి దేశాల్లో బిజినెస్ రన్ చేస్తూ ఉంది. ఆ దేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్తో జాయింట్ వెంచర్గా రన్ చేస్తూ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసి ఈరోజు ఈ స్థాయికి ఎదిగింది. ఎల్ఐసికి 29 కోట్ల పైచిలుకు పాలసీదారులు ఉన్నారు. ఇన్సూరెన్స్ బిజినెస్తో పాటు ఎల్ఐసి వాళ్ళకి సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. అందులో మేజర్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇది ఇండెక్స్లో కూడా లిస్ట్ అయింది. ఎల్ఐసి పెన్షన్ ఫండ్ ఒకటి, ఎల్ఐసి ఇంటర్నేషనల్, ఎల్ఐసి కార్డ్ సర్వీసెస్, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ కూడా రన్ చేస్తూ ఉంది. సో మేజర్గా ఎల్ఐసి ఐడిబిఐ బ్యాంక్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్లో 51% స్టేక్ అంటే 51% వాటాతో ఐడిబిఐ బ్యాంక్ని ఓన్ చేసుకున్నటువంటి సంస్థ ఇది. అరవై సంవత్సరాలుగా స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్తో, అనుభవంతో మనీ మేనేజ్మెంట్ చక్కగా మేనేజ్ చేస్తూ గత 60 ఏళ్లలో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ లిక్విడిటీ క్రంచ్ని ఫేస్ చేయనటువంటి సంస్థ. అంటే ఎప్పుడు కూడా డబ్బు కొరతతో క్లెయిమ్స్ సెటిల్ చేయడం కానీ ఫేస్ చేసినటువంటి సందర్భాలు లేవు. ఎల్ఐసిలో పాలసీ హోల్డర్స్ 50% వరకు చాలామంది పాలసీ డ్యూరేషన్లో అంటే పాలసీ నడుస్తున్న టైంలో మధ్యలోనే ఆపేసేటువంటి వాళ్ళు 50% వరకు ఉన్నారు. ఇది మేజర్ ఇన్కమ్గా మిగిలిపోతూ వస్తుంది ఎల్ఐసి. लाइफ इंश्योरेंस का पूछो बाद में कर देना। सबसे पहले अपनी लाइफ को भी दीजिए ना, लाइफ इंश्योरेंस का भरोसा। सबसे पहले लाइफ इंश्योरेंस। More than 100 divisional offices, more than 2000 branches,
మోర్ దాన్ 1300 శాటిలైట్ ఆఫీసెస్తో ఎల్ఐసి ఈరోజు ముందుకు సాగుతుంది. ఎల్ఐసికి 13 లక్షల కంటే ఎక్కువ ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళకి గత ఫైనాన్షియల్ ఇయర్లో అరౌండ్ 19,000 crores వాళ్ళకి కమిషన్ రూపంలో చెల్లించడం జరిగింది. सब बाद में क्यूट वाले मेहमान से पहले LIC ऋषि ये पंडित जी क्या बोल रहे हैं? ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ని గనక ఒక సపరేట్ కంట్రీ, ఒక సపరేట్ దేశంగా ప్రకటిస్తే ఇది ప్రపంచంలోనే 5th లార్జెస్ట్ కంట్రీగా ఏర్పడుతుంది. छोड़कर तुम्हारी पूरी लाइफ एकदम सिक्योर है. स्मार्ट लोगों की क्लियर है प्रायोरिटी, बाकी सब बाद में. फॉरएवर वाले रिलेशनशिप से पहले LIC. चीनू के जाने के बाद ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అభిషేక్ బచ్చన్, అమరీష్ పురి వీళ్ళిద్దరు కూడా ఒకప్పుడు వాళ్ళు యాక్టర్స్ కాకముందు ఎల్ఐసి ఏజెంట్స్గా పనిచేసిన వాళ్ళే. तो फिर हो जाओ रिटायर। 2008లో గ్లోబల్ రిసెషన్ అంటే ప్రపంచం మొత్తం సంక్షోభం వచ్చినప్పుడు కూడా ఎల్ఐసి మాత్రమే కొత్త ఏజెంట్స్ని జాయిన్ చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి ప్రైవేట్ సెక్టార్తో సాధ్యం కానటువంటిది ఇది చేసి చూపించింది. ఎల్ఐసికి మెయిన్ స్ట్రీమ్ ఆదాయం ఏంటో తెలుసా? ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్. సో ఎల్ఐసి నిఫ్టీ 50 స్టాక్స్లో 34 స్టాక్స్ని అన్ని కంపెనీల్లో కొంత వాటా కొని అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా కంటిన్యూ చేస్తూ వస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎల్ఐసి లాస్ట్ 2017 ఫైనాన్షియల్ ఇయర్లో 1,76,000 కోట్లు కేవలం డివిడెండ్స్ రూపంలో, ఇంట్రెస్ట్ రూపంలో వచ్చినటువంటి అమౌంట్. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 18లో వాళ్ళు 1,59,000 కోట్లు ఎల్ఐసి పాలసీ హోల్డర్స్కి మెచ్యూరిటీ అయినటువంటి అమౌంట్ కానీ పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ కానీ చేసినటువంటి అమౌంట్. సో అంటే ఈ రెండు కంపేర్ చేస్తే సో కేవలం డివిడెండ్స్ అండ్ ఇంట్రెస్ట్ రూపంలో వచ్చినటువంటి అమౌంట్నే వాళ్ళ ఎక్స్పెండిచర్లో వెళ్ళిపోతుందంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్కమ్ సోర్స్ ఎంత హ్యూజ్గా ఉందో మనము ఎల్ఐసికి హైయెస్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ అంటే ఇన్ కేస్ ఇన్సూర్ చేసుకున్నటువంటి వ్యక్తి చనిపోవడం కానీ యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినప్పుడు కానీ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసినప్పుడు సెటిల్ చేసేటువంటి రేషియోలో, పర్సంటేజ్ రేషియోలో చూస్తే మోర్ దాన్ 98% సెటిల్మెంట్ రేషియో ఉన్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూషన్ ఎల్ఐసి.